వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. బాబుకు ఎమ్మెల్యేల ఝలక్, క్షేత్రస్థాయి ఉద్యమంలోకి ముద్రగడ. 31 జిల్లాలు ఫైనల్, దసరా నుంచే ప్రారంభం. ఇక కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో జిల్లాల ఏర్పాటు తుది అంకానికి చేరుకుంది. కొత్తగా 21 జిల్లాలకు శుక్రవారం కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దసరా నుంచే కొత్త జిల్లాలో కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. కొత్త జిల్లాలపై మరిన్ని డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 31 జిల్లాలే ఫైనల్ అని తేల్చేసింది. ఇక కార్యాలయాలు, ఉద్యోగుల పంపిణీపై సీఎం మరోసారి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కంటే ఎక్కువ జిల్లాలున్న 6 రాష్ట్రాల్లో పరిపాలనా విభాగాలపై అధ్యయనం కోసం 7 ఉన్నతాధికారులను పంపాలని నిర్ణయించారు. కొత్త జిల్లాలపై ముగిసిన కసరత్తు. 21 కొత్త జిల్లాలకు రంగం సిద్ధం. శుక్రవారం ఆమోదముద్ర వేయనున్న కేబినెట్. జిల్లాలపై మరోసారి సీఎం సమీక్ష. పెద్ద రాష్ట్రాలను పంపాలని నిర్ణయం. దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం. తెలంగాణలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్తగా 21 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో కొత్త జిల్లాలకు ఆమోదముద్ర పడనుంది. తొలుత 27 జిల్లాల ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గు చూపినా చివరికి సిరిసిల్ల, గద్వాల, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 కొత్త జిల్లాలపై అధ్యయనానికి కేకే నేతృత్వంలో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తన నివేదికను రెడీ చేసింది. 3 రోజుల పాటు కేకే కమిటీ వివిధ పార్టీలు, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అయితే జిల్లాల విభజన ప్రక్రియను ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపడుతోంది. రాజకీయ కోణంలో కాకుండా ప్రజాభిప్రాయం ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేత పొన్నాల డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ కమిటీని వేసి జిల్లాలను విభజిస్తే బాగుండేదని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించాలా, న్యాయపరంగా ఆలోచించాలా, తర్వాత 371 కూడా చూడాలా. అదేవిధంగా గుర్తింపబడిన వెనుకబడిన జిల్లాల గుర్తింపు రద్దవుతున్న నేపథ్యం లోపల మళ్ళీ కొత్తగా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించడానికి మరో 3 సంవత్సరాలు వస్తున్న నేపథ్యంలో, కాబోయే నేపథ్యంలో చాలా కష్టతరమైన విషయం. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కూడా ఆగిపోతాయనే విషయాన్ని, అంటే నిలిపివేస్తారనే విషయాన్ని దృష్టికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అది. అందుకే జ్యుడిషియల్ కమిషన్ వేస్తే ఈ చిక్కులు రాకుండా ఉండేదని మేము భావించాం. కానీ దానికి భిన్నంగా ఏకపక్షంగా అప్పటిదప్పుడే చేసే విధానంలో మొదలు 24, తర్వాత 27, ఇప్పుడు 31, మరి చివరికి ఏమవుతాయో మాకు తెలియదు. చివరి నిమిషంలో 4 జిల్లాల ఏర్పాటుకు సీఎం ఓకే చెప్పడంతో కేకే నేతృత్వంలోని కమిటీ ముందు నేతలు క్యూ కట్టారు. కొత్త డిమాండ్లపై తమ వాదనలు వినిపించారు. అయితే కేకే మాత్రం తాము కేవలం 4 జిల్లాల గురించే చర్చించామని, అంతకు మించి తమకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. కొత్త డిస్ట్రిక్ట్ అయ్యి సూచనలు వచ్చినాయి. ఏది రిప్రజెంటేషన్ రిసీవ్ చేసినప్పుడు వాళ్ళు 17 డిస్ట్రిక్ట్ల గురించి అడిగినప్పుడు కొత్త సూచనలు కూడా వచ్చినాయి. కొత్త డిస్ట్రిక్ట్లు 4 డిస్ట్రిక్ట్ల గురించి పేరు వచ్చినందుకు రెఫరెన్స్ వచ్చింది. ఆ 4 డిస్ట్రిక్ట్ల గురించి ఏమి చేయాలన్నందుకు ఉత్త ఈ 4 డిస్ట్రిక్ట్ల గురించే, నో అదర్ పవర్ ఎట్ ఆల్, నో అదర్ వర్క్ ఎట్ ఆల్, మాకు ఏమీ లేకుండా ఈ 4 డిస్ట్రిక్ట్ల గురించి, ఆ మండలాల గురించి కానివ్వండి, దాంట్లో ఏ విలేజ్లు రావాలన్న గురించి కానివ్వండి, దాని ఫీజిబిలిటీ గురించి కానివ్వండి, అది ఏ తీరుగా ప్రభుత్వాన్ని పీపుల్కి దగ్గర తీసుకెళ్ళగలదు. ఒక అవార్డ్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే మేము ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ స్ట్రెంథన్ చేసుకుంటూ 31 జిల్లాలే ఫైనల్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినా దేవరకొండ, మిర్యాలగూడ, ములుగు, నారాయణపేటను కొత్త జిల్లాలు చేయాలంటూ పలువురు నాయకులు కేకే కమిటీని కలిశారు. స్థానికంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ములుగులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మరోవైపు ఎక్కువ జిల్లాలున్న రాష్ట్రాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే విషయాలపై అధ్యయనానికి సీనియర్ అధికారులు వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఉత్తరప్రదేశ్కు ఎస్కే జోషి, మధ్యప్రదేశ్కు సోమేష్ కుమార్, ఛత్తీస్గఢ్కు మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒడిశాకు బీపీ ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బీహార్కు ఎంపీ సింగ్ వెళ్లి అధ్యయనం చేయాలని ఆదేశించారు. పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలని కేసీఆర్ సూచించారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.
ఏపీలో ప్రభుత్వ పథకాలేవి సక్రమంగా అమలు కావడం లేదా? రేషన్ కార్డుల నుంచి ఇళ్ల వరకు అన్నింటిది అదే పరిస్థితి. ఇంతకీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చలో ఏం జరిగింది? చంద్రబాబు ఏం చెప్పారు? వాచ్ ది స్టోరీ. టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబుకు చేదు అనుభవం. ఇల్లు రేషన్ కార్డులపై ప్రజాప్రతినిధులు నిలదీత. చాలీ చాలని ఇళ్లతో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామన్న ఎమ్మెల్యేలు. కార్డులపై జనం నిలదీస్తున్నారని ఆవేదన. ఈ పాస్ విధానంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గగ్గోలు. ఉచిత ఇసుక సరఫరాపైన అసంతృప్తి. నాయకుల వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహం. ముందు తాను చెప్పింది వినాలని నేతలకు హుకుం. కేఎల్ యూనివర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రెండో రోజు అభివృద్ధి సంక్షేమం టెక్నాలజీపై నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అంతా టెక్నాలజీని వినియోగించుకోవాలంటూ ఊదరగొట్టారు. అయితే నేతలు మాత్రం చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. టెక్నాలజీతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ పాస్ విధానంలో చేతి వేలిముద్రలు పడక జనం నానా అవస్థలు పడుతున్నారని, ప్రతి నెలా కొంతమంది పేర్లు రేషన్ జాబితా నుంచి మాయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పేదలకు కేటాయించే ఇళ్ల విషయంలోనూ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్లపై ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తున్నారని, సమాధానం చెప్పుకోలేకపోతున్నామని చంద్రబాబును నిలదీసినంత పని చేశారు. నాయకుల ప్రశ్నలతో ఊగిపోయిన చంద్రబాబు ముందు మీకిచ్చిన ఇళ్లను పూర్తి చేయండి, తర్వాత కొత్త వాటి గురించి ఆలోచిద్దామంటూ దాటవేశారు. ఇంతలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎక్కడికి వెళ్ళినా కార్డుల గురించి అడుగుతున్నారని చెప్పబోగా ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కోమని చంద్రబాబు ఆదేశించారు. కార్డుల సంగతి తర్వాత చూద్దామంటూ వేరే సబ్జెక్టులోకి జారుకున్నారు. ఉచిత ఇసుక సరఫరాపైన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా సరిగా అమలు కావడం లేదని పెదవి విరిచారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద కొంతమంది పార్టీ నేతలే డబ్బులు వసూలు చేస్తున్నారని కుండ బద్దలు కొట్టారు. మొత్తానికి ఎమ్మెల్యేలు వరుసగా సమస్యలు చెప్పడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ముందు తాను చెప్పింది వినాలంటూ హుకుం జారీ చేశారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో సర్కారు వెండితెరపై చూపించిన రెయిన్ గన్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. పబ్లిసిటీ కోసం కరువును కూడా వదలని చంద్రబాబు మాటల గారడీలోని వాస్తవాలు తేటమెల్లమైపోయాయి. అనంతపురంలో 1 ఎకరం పంట కూడా రెయిన్ గన్లతో బతికి బట్టకట్టలేదని తేలిపోయింది. 4 రోజులు బాహుబలి తరహా హడావిడి చేసిన సీఎం, మంత్రులు ఇప్పుడు ముఖం చాటేశారు. రెయిన్ గన్ల పేరుతో అనంతలో చంద్రబాబు హడావుడి. వేరుశెనగ పంటనంతా బతికించానంటూ కలరింగ్. రాయలసీమలో ఎండిపోయిన 90% పంటలు. అనంతలో రైతు కుటుంబాలు అల్లకల్లోలం. ఎకరాకు 10,000 నష్టపోయిన రైతులు. రాయలసీమ 4 జిల్లాల్లోనూ అదే దుస్థితి. కరువును జయించానని గొప్పలు చెప్పుకున్న బాబు నీళ్లు చల్లిన పంట కూడా మటాష్. రెయిన్ గన్ షో రివర్స్ అయింది. జల ఫిరంగులు కాస్త జనం చెవిలో గోబెల్స్ ఫిరంగులని తేలిపోయింది. రెయిన్ గన్లతో అనంతలోనే కాదు, సీమలో ఎక్కడా పంటలు బతికి బట్టకట్టలేదు. గతంలోలానే రాయలసీమను ఈ ఏడాది వర్షాభావం వెంటాడింది. అనంతలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క చుక్క వర్షం కురవలేదు. దాంతో పంటలన్నీ దాదాపు ఎండిపోయాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు. చివరకు ఆగస్టులో అనంతపురం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు వాస్తవ పరిస్థితి అప్పుడు తెలిసింది. కరువు గురించి తనకెవరూ చెప్పలేదంటూ నానా హంగామా చేసి రెయిన్ గన్ డ్రామాకు తెరలేపారు. 4 రోజులు అక్కడే ఉండి కరువును జయించానని ఘనంగా ప్రకటించారు. పైగా తన భజన బ్యాచ్తో ఓ పుస్తకం రాయించి ఘనంగా ఆవిష్కరించారు. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 90% వేరుశెనగ పంట ఎండిపోయింది. వైఎస్ఆర్ జిల్లాలో చంద్రబాబు నీళ్లు చిమ్మిన రైతు పంట కూడా ఎండిపోవడం చర్చనీయాంశమైంది. ఆయన చెప్పిన దానికి వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. దీంతో సీఎంతో పాటు మంత్రులెవరూ ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు అనంతలో రెయిన్ గన్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. రెయిన్ గన్ల విషయంలో ప్రతిపక్షం మొదటి నుంచి చెబుతున్నదే వాస్తవమని తేలింది. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారనే విషయం రుజువైంది. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం పబ్లిసిటీ పిచ్చి ఎక్కువై
రైతులు ఎలా పోయినా పర్వాలేదు అని చెప్పి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలు కాపాడామని చెప్పి అబద్ధాలు ఆడుతా పోతాడు. ఇవాళ ఇది చంద్రబాబు నాయుడు గారి రేణుగంతో ఇలా మొట్టమొదటగా రాయచోటి నియోజకవర్గం మాధవరంలో రమణయ్య అనే టీడీపీ మాజీ సర్పంచ్ పొలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రెయిన్ గన్. ఈ ఫోటో ఒక్కసారి చూడండి. చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పక్కన టీడీపీ మాజీ సర్పంచ్ మాధవరం సర్పంచ్ ఉన్నాడు. రెయిన్ గన్తో ప్రారంభిస్తున్నాను అని చెప్పాడు. బాగా ఉంది కదా ఫోటో. ఇవాళ అదే పొలం పరిస్థితి ఇవాళ ఏమిటి అని అంటే ఇది ఎండిపోయింది. అదే టీడీపీ సర్పంచ్, అదే టీడీపీ ఎక్స్ సర్పంచ్ పొలం పరిస్థితి ఏమిటంటే ఎండిపోయింది. ఇంత కష్టంలో ఉన్న రైతులకు పంటల బీమా కింద ఇవ్వాల్సిన పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు. అలానే పంటలకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో కూడా చెప్పలేదు. పైగా రెయిన్ గన్ల పేరు చెప్పి ఇన్పుట్ సబ్సిడీని తగ్గించేందుకు కూడా సర్కారు ప్రయత్నిస్తోంది. దీంతో సీమ రైతుల్లో గుబులు పెరుగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. వెలగపూడిలో సచివాలయం పరిస్థితి ఏంటి? పనులన్నీ పూర్తయ్యాయా? ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితికి పొంతన ఉందా? ఉద్యోగుల సౌకర్యాల మాట ఏంటి? ఇంతకీ ఎల్లో మీడియా ఎందుకంత హడావిడి చేస్తోంది? సచివాలయంలో కనీస సౌకర్యాలు కరవు. ఇప్పటికీ పూర్తి కాని పనులు, సౌకర్యాలు లేక ఉద్యోగుల అవస్థలు. ఎల్లో మీడియాలో మాత్రం అనుకూల ప్రచారం. వాస్తు పేరుతో విచ్చలవిడిగా కూల్చివేతలు. 1000 కోట్లకు చేరిన సచివాలయ నిర్మాణ ఖర్చు. వెలగపూడికి సచివాలయం మొత్తాన్ని తరలించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. 250 కోట్ల అంచనాతో మొదలుపెట్టిన సచివాలయం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు నిర్మాణాలు, మరోవైపు సౌకర్యాల లేమితో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కనీసం టాయిలెట్లు కూడా నిర్మించలేదు. ఇక కరెంటు సంగతి సరే సరి. విద్యుత్ సరఫరా మెయిన్ బిల్డింగ్కు మాత్రమే ఉంది. యూపీఎస్ ద్వారా కంప్యూటర్లకు విద్యుత్ సరఫరాను అనుసంధానం చేయకపోవడంతో సంబంధిత పనులు ఆగిపోయాయి. సచివాలయం వద్ద 3G, 4G హైస్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేశామంటూ ఎల్లో మీడియా ఓదరగొడుతున్నా వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. మహిళా ఉద్యోగులైతే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక వసతి సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా కనీస సదుపాయాలు కల్పించలేదు. సచివాలయానికి తాము సందర్శనకు వచ్చినట్టుగా ఉందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగులు పనిచేద్దామన్నా చేయలేని పరిస్థితి. నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. వాస్తు పేరుతో పలు కార్యాలయాల్లోని గోడలను కూలగొట్టి మళ్లీ నిర్మిస్తున్నారు. ఇంకా కొన్నింటిని కూలగొడుతున్నారు. మొత్తం పనులన్నీ పూర్తయ్యాక ఆఫీసులను తరలించి ఉంటే బాగుండేదని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్. షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ వివాదాస్పదం కావడానికి కారణం ఏంటి? గతంలో ఎప్పుడూ సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదా? బీజేపీ తీరును కొంతమంది ఎందుకు తప్పుపట్టారు? సున్నిత అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోందా? కేఎస్ఆర్ కమెంట్లో ఇప్పుడు చూద్దాం. భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ దాడులు చేసిందన్న వార్త రాగానే దేశమంతా హర్షాతిరేకం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీకి అభినందనలు, సైన్యానికి జేజేలు పలికింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి తీసుకున్న సాహసోపేత చర్యగా అంతా అభివర్ణించారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ తమ దేశంపై ఎలాంటి దాడి జరగలేదని చెప్పినప్పుడు ఇదేమిటి బుకాయింపు అని అంతా ఆశ్చర్యపోయారు. పాక్కు సమాధానం చెప్పడానికి భారత్ మరో అడుగు ముందుకు వేస్తుందని అనుకున్నారు. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజీ తమ వద్ద ఉందని కేంద్రం పెద్దలు ప్రకటించారు. ఆర్మీ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రులు, ప్రధాని నిర్ణయం తీసుకుంటారని సైన్యాధికారులు చెప్పారు. వ్యూహరీత్యా అలాంటి వీడియోలు బహిరంగపరచరాదని కొందరు భావించారు.
కానీ మరికొందరు పాకిస్తాన్కు గుణపాఠం నేర్పాలంటే వీడియోని బయటపెట్టి ఆ దేశం నోరు మూయించాలని, అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను ప్రపంచానికి చూపించాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఇందులో ఏది అభ్యంతరం కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్జికల్ స్ట్రైక్స్పై కామెంట్ చేస్తూ మోడీకి శాల్యూట్ చేస్తున్నానని, అదే సమయంలో పాక్ నోరు మూయించడానికి వీడియో విడుదల చేయాలని సూచించారు. ఇందులో సైన్యాన్ని అనుమానించింది లేదు, అవమానించింది లేదు. అయితే కాంగ్రెస్ నేత ఒకరు కొంత దూకుడుగా మాట్లాడి వీటిని నకిలీ దాడులు అన్నారు. ఆయన కాంగ్రెస్ కూడా సమర్థించలేదు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గతంలో కూడా 3 సార్లు సర్జికల్ దాడులు జరిగాయని, కానీ అప్పట్లో తాము బయట పెట్టలేదని అన్నారు. మోహన్ గురుస్వామి అనే ప్రముఖుడు అసలు వీటిని సర్జికల్ దాడి అంటారా లేదా అన్న సందేహంపై ఏకంగా వ్యాసమే రాశారు. గతంలో బిన్ లాడెన్పై జరిగిన దాడిని సర్జికల్ స్ట్రైక్ అంటారని, ఏదైనా ఆకస్మికంగా టార్గెటెడ్గా దాడి చేసి శత్రువును దెమ్మదిరిగేలా దెబ్బతీయడమే దీని లక్ష్యమని వివరించారు. భారతదేశం విషయంలో ఉడీలో ఉగ్రవాదుల దాడి ఘటన తర్వాత ఈ సర్జికల్ దాడి జరిగింది. ఇదంతా అసలు చర్చనీయాంశం ఎందుకైందన్నది ప్రశ్న. కేంద్రం తాము సర్జికల్ దాడి చేసిన విషయాన్ని బయటపెట్టకపోతే ఎవరికీ తెలిసేది కాదు. నష్టం జరిగిన శత్రువు కుములుతూ ఉండేవాడు. అలా కాకుండా బీజేపీ పెద్దలు దీన్ని తమ ఖాతాలో జమ చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనిపించడంతో రాజకీయం ఆరంభమైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కానీ మరికొందరు కానీ వీడియో గురించి ఎవరైనా అడిగితే వారంతా దేశద్రోహులన్న చందంగా మాట్లాడారు. అదే సమయంలో ఎన్నికలు జరగబోతున్న ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోడీని రాముడిగా, ఆయన బాణానికి ఎదురు లేదన్నట్లుగా బొమ్మలు వేసి మరీ ఎందుకు ప్రచారం చేశారో కూడా బీజేపీ నేతలు చెప్పవలసి ఉంటుంది. మోడీ ఛాతీ 100 అంగుళాలు అయిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పోగొట్టడం, చివరికి మోడీనే బీజేపీ నేతలందరినీ దీనిపై మాట్లాడవద్దని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి సున్నిత విషయాలపై ఎవరూ రాజకీయం చేయరాదు. కానీ బీజేపీ దీన్ని వాడుకుంటోందన్న అనుమానం వచ్చినప్పుడు విపక్ష రాజకీయ పార్టీలు కూడా ఏదో రకంగా దెబ్బతీయాలని చూస్తాయి. ఆ క్రమంలోనే తమదైన శైలిలో ప్రశ్నలు సంధించడం ఆరంభించాయి. అంత మాత్రాన వారంతా దేశద్రోహులు అయిపోరు. ఎందుకంటే వారెవరూ సైన్యాన్ని, వారి చర్యను అనుమానించలేదు. రాజకీయంగా బీజేపీ తీరుపైన సంశయాలు వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భారత్ సర్జికల్ దాడి చేసిన తర్వాత కూడా ఉగ్రవాదులు కాశ్మీర్లో పెట్టరేగుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. మరి దీనికి బీజేపీ పెద్దలు ఏమని బదులిస్తారు? ఖచ్చితంగా ఉగ్రవాదంపై కేంద్రం పోరాడాల్సిందే, దానిపై విజయం సాధించాల్సిందే. ఉడీలో జరిగిన దాడిలో అమరులైన వీరుల త్యాగానికి ఫలితం ఉండాల్సిందే. కానీ ఉగ్రవాదులను అంతం చేసే క్రమంలో కేంద్రం లేదా బీజేపీ పెద్దలు దాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారన్న అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు వారు వీడియో చూపినా చూపకపోయినా ప్రజలైనా నేతలైనా ఎవరూ పట్టించుకోరు. అంతా కేంద్రానికే మద్దతిస్తారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్న పచ్చనేతల భూదందా మరొకటి బయటపడింది. విశాఖ భారీ భూకుంభకోణాన్ని వైఎస్ఆర్సీపీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూదందాపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమవుతోంది. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్న ఈ స్థలం విశాఖ నగరం నడిబొడ్డున ఉంది. సుమారు 60 ఎకరాలున్న ఈ దశపల్లా భూముల విలువ 1000 కోట్లపైనే ఉంటుంది. ఇంత విలువైన స్థలాన్ని చంద్రబాబు తనయుడు లోకేష్ తన అనుచరగణంతో కాజేశారని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కబ్జా అయిన భూమిలో జరుగుతున్న నిర్మాణాలు, ఖాళీ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ బృందం పరిశీలించింది. ఇప్పటికే సమాచార హక్కు చట్టంతో పచ్చనేతల భూదందాపై ఆధారాలు కూడా సేకరించిన ప్రతిపక్ష నేతలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. విశాఖలో విలువైన సర్కారు భూమిని కాజేయడంలో లోకేష్ తెర వెనుక కీలక పాత్ర పోషించారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. దశపల్లా భూములన్నీ గతంలో సర్కారు భూములేనని ప్రకటించిన కలెక్టర్ను లోకేష్ బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములను 52 మంది అనుచరగణంతో లోకేష్ సొంతం చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. లోకేష్ భూ కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పేర్లతో సహా ఎవరైతే కోర్టులకు వెళ్ళి ఇది ఎలాగా లోకేష్ గారి తాలూకా చలవతో ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒక రకమైనటువంటి ఒత్తిడి లేకుండా, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైనటువంటి కేసులు వేయకుండా వాళ్ళ పక్షాన నిలబడి ఈ 1000 కోట్ల రూపాయలు భూమిని కూడా ఆయనకి అత్యంత సాన్నిహిత్యంగా, కుటుంబాలకి సాన్నిహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు దాదాపు 52 మంది పేర్లతో, ఇది నేను ఇచ్చిన రికార్డు కాదు,
సాక్షాత్తు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి రికార్డు. వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్లు ఆ రాణి కమలాదేవి గారి దగ్గర నుంచి రావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఆర్టీఐ ద్వారా రిజిస్టర్ ఆఫీస్కి పెట్టడం జరిగింది. లోకేష్ భూదందాపై ఇప్పటికే సాక్ష్యాధారాలు సేకరించిన వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. నెక్స్ట్ ది ఫోర్త్ ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్డ్.